కదా. అవును. అలాంటిది మన ఇద్దరం ఒకటంది. అది దాంతో ఓసీలందరూ ఓటేసారా వాడికి. అక్కడ ఏమన్నా జరిగిందా తర్వాత బేసిక్ గా ఆ కాంబినేషన్ ఇంపాక్ట్ ఈ రోజు వరకు బిఎస్పీ కోలుకోలేదు. బిఎస్పీ అక్కడక్కడ నడుపుకోవడం తప్పించి ఏం లేదు. ఇప్పుడు వీసీకే లాంటి పార్టీలు తమిళనాడులో సక్సెస్ అవుతున్నాయి అంటే కొత్త దళిత పార్టీలు అదే కారణం. ఇక్కడ సమస్య ఏంటంటే వేరే కాంబినేషన్ లేకుండా వర్కౌట్ కాదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ నాయకుడు కాబట్టినే ఓడిపోతున్నాడు. నేను కాపు నాయకుడిని అని ఓన్ చేసుకోవడం వల్ల ఓడిపోయాడు. అంతకు ముందు బీజేపీ తరఫున ఎట్ట గెలిచాడు? అప్పుడు కులపెచ్చ కాకుండా మాట్లాడాడు కాబట్టి గెలిచాడు. కులపెచ్చతో మాట్లాడాక ఓడిపోయాడు. హరిరామ్ జోగయ్య కులపెచ్చ తర్వాత ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం కులం, నేను ఈ కుల నాయకుడిని ఏ రాజకీయ నాయకుడు ఓన్ చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ డిజోన్ చేసుకోకూడదు. నువ్వు ఓన్ చేసుకోక డిజోన్ చేసుకోక. గతంలో ఓన్ చేసుకున్నది ఆయన. ఇప్పుడు కొంతమంది వెంటనే మన కింద దూషణలు పెడతారు, పేటిఎం ఇది అని అనేటటువంటి వాడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని మనం మాట్లాడాలి కదా. కానీ వాడికి సంస్కారం ఉండాలి కదా. వాడు ఆలోచించాల్సింది ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడా లేదా? కనీసం ఏది రాష్ట్ర భావనైనా లేకపోతే కులభావంతోనైనా ఓటేయాలి కదా అని అడిగాడా లేదా? అలాగే కాపులు, ఒంటరి, తెలగ ఇట్లాగా అందరూ కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించండి అని కుల ప్రస్తావన చేసింది పవన్ కళ్యాణ్. అవును. మన కమ్మ సామాజిక వర్గం అంతా మనం పెద్ద మనుషులాగా వివరించడానికి చంద్రబాబు నాయుడు అడగల. రెడ్లందరూ కూటమి కట్టక ముందు కూడా ఎప్పుడు ఆ రెండు కులాల మధ్యనా, ఆ రెండు కులాలకైనా సీఎం పదవి అంటే ఏమనుకున్నారు జనాలు? కాపులు ఏమనుకున్నారు? 2014 తర్వాత అదే కదా గొడవ. 19కి ముందు మాట్లాడింది అదే కదా. ఎప్పుడు వాళ్ళేనా